లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వైమానిక దాడులతో మారణ హోమం సృష్టిస్తోంది. దాంతో ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు క్యూ కడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణభయంతో పారిపోయినట్లు ప్రధాని నజీబ్ మికాటి వెల్లడించారు. లెబనాన్లో 6వ వంతు జనాభా దేశం దాటుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అంతేకాదు, లెబనాన్ నుంచి ఇదే అతిపెద్ద వలస అని చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో ప్రజలు లెబనాన్ను వదిలి వెళ్లడంపై ఆ దేశ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. గాజాపై దాడుల నేపథ్యంలో హమాస్కు హెజ్బుల్లా మద్దతు ప్రకటించింది. దాంతో ఇజ్రాయెల్ దాడులు లెబనాన్పై చేస్తోంది. హెజ్బుల్లా స్థావరాలపై దాడుల క్రమంలో ప్రజలు ఇళ్లల్లో ఉండటమే లేదు. చాలా మంది వీధులు, సముద్ర తీరం, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో ఉంటున్నారు. రాత్రంతా అక్కడే నివాసం ఉంటున్నారు. కుటుంబాలు వీధుల్లోనే నిద్రపోతున్నాయి. ఇజ్రాయెల్ వరుస దాడుల నేపథ్యంలో లెబనాన్లోని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారనేది వాస్తవం. ఏది ఏమైనా ప్రాణాలు కాపాడుకుంటే చాలంటూ వారు సిరియా వైపు వలస వెళుతున్నారు. ఇంకొందరు లెబనాన్ రాజధాని ఎగువన ఉన్న ప్రాంతాలకు ర్యాలీగా వెళుతున్నారు. పసిపిల్లలు కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్తున్నారు. 50,000 మందికి పైగా సిరియాకు ఇప్పటికే వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. పెద్ద మొత్తంలో లెబనాన్ ప్రజలు సిరియాకే ఎందుకు వెళుతున్నారని ప్రపంచ దేశాల్లోని ఇతర ప్రజలు ఆరా తీస్తున్నారు. వారు సిరియాకు మాత్రమే వెళ్లడం వెనక కారణం లేకపోలేదు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దాంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళుతున్నారు. పిల్లలకు వీడ్కోలు చెబుతూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. లెబనాన్లో ఉన్న సంపన్నులు మాత్రం యూకేకు వెళుతున్నారు. దాడుల నేపథ్యంలో లెబనాన్లో విమానాలను రద్దు చేశారు. ఇక యూకేకు ఒకే ఒక కమర్షియల్ విమానం రాకపోకలు సాగిస్తోంది. సంపన్న వర్గాలకు చెందిన వారు యూకే వంటి దేశాలకు వెళుతూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు.